ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? పర్సనల్ ఫేవరెట్ అయితే బీఆర్ఎస్ ఉంటుంది నాకైతే. ఎందుకు బీఆర్ఎస్ మీకు పర్సనల్గా? పర్సనల్ ఫేవరెట్ అని ఏముంటుంది అంటే చూస్తున్నాం కదా హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఊర్లో వాటర్ కానీ ప్రజలకి అదే హోమ్లీ ఫీల్ వస్తుంది అనమాట బీఆర్ఎస్ ఉంటే. 10 years నుంచి చూస్తున్నాం కాబట్టి అదొక అంటే 10 yearsలో కేసీఆర్ ఏం చేసిండు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇక ఏం చెప్పిండనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక చాలా చేసిండు వాటర్ కానీ. మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముందు ఉన్నప్పుడైతే వాటర్ లేకుండే, ప్రస్తుతానికైతే మనకు చాలా వాటర్ వచ్చినాయి. అదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇక మిగతా వాళ్ళు చేసే డెవలప్మెంట్ కానీ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కానీ మెయిన్ పర్సనల్ ఫోకస్ అవుతుందంటే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి ఇక కావాల్సింది ఏంటంటే మెయిన్ ఎన్వైర్న్మెంట్ కరెక్ట్ ఉండాలి, పర్సనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి సో దాని ప్రకారం చూస్తే ఐ ఫీల్ దే ఆర్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కేసీఆర్ లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? నేను చెప్పగలుగుతా అంటే రాదనే చెప్తాను. ఆయన కృషి వల్ల అంటే ఒక ముందుండి నడిపించిన లీడర్ కాబట్టి ఆయన ఒక వన్ ఆఫ్ ది స్టెప్ అని నేను చెప్తాను అంతే. కొంతమంది ఏంటంటారు కేసీఆర్ వల్ల ఒక్కని వల్లే కాదు అందరూ కృషి చేసి వచ్చింది అని కూడా అట్లా అంటుంటారు. దానికి మీరేమంటారు? అది కూడా కరెక్టే. వితౌట్ ఇప్పుడు ఒక్కరితోటి అయ్యే పని ఏది కాదు. ఇప్పుడు ఒక 100 మంది చేతులు వేస్తే కానీ ఒకటి రాకుండా ఉండదు కదా. పర్సనల్ అనేది ఏముండదు. బట్ ఈయన ముందుండి నడిపించిండు కాబట్టి ఈయనంతూ సహాయం కూడా ఉంది కాబట్టి అట్లా దానివల్ల రావాల్సి ఉన్నది, అట్లా కూడా రావచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ బీజేపీ? నేను 100% చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ఏ వచ్చేటట్టు ఉంది నెక్స్ట్. బికాజ్ చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది హైడ్రా వల్ల కానీ, ఈ మళ్ళీ ప్రతి ఒక్కరికి పెన్షన్ రాకపోవడం కానీ, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కరెంట్ పోవడాలు వాటర్ రావడాలు కూడా జరగట్లేదు. దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్లాగో 1.5 year అవుతుంది కాబట్టి ఫ్రీ బస్సులు పెట్టే బదులు అదేదో స్టూడెంట్స్కి పెట్టి నీకు రెవెన్యూ జనరేట్ చేయాలంటే కూడా అట్లా కూడా జనరేట్ చేయవచ్చు. అది ఫ్రీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా అని నేను అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన మేము 50,000 ఎంప్లాయ్మెంట్కి నియామక పత్రాలు ఇచ్చినామని కూడా వాళ్ళు అంటారు. పత్రాలు ఇవ్వడం బట్టికే కానీ ఏమైనా డెవలప్మెంట్ ఏం కాలేదని నేను అంటున్నాను. ప్రస్తుతానికైతే ఎక్కడ ఒక బిల్డింగ్ కూడా లేవలే, ఒక ఇన్స్టిట్యూట్ కూడా బిల్డ్ అవ్వాలి, ఒక కంపెనీ కూడా బిల్డ్ అవ్వాలి. ఉన్నాయి అవి ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే సైన్ చేసుకున్నట్టున్నాయి, అవి ఇప్పుడు వస్తున్నాయి. వీళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నడిపిస్తున్నా అన్నట్టుగా చెప్తారు అంతే. అంటే కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీకు కొలువుల జాతర జరుగుతుంది, నిరుద్యోగులంతా హ్యాపీగా ఉండొచ్చు, మీరు మాకు ఉద్యోగాల వద్దు అనే కూడా ధర్నాలు చేసే రోజు వస్తుందని చెప్పిండు. ఆ లెక్కకు చూస్తే 2 సంవత్సరాలు అవుతుంది బీటెక్ పాస్ అయ్యి స్టిల్ ఒక్క జాబ్ రాలే. ఉంటాయి ఇక మాకు కూడా కొన్ని ఉంటాయి కదన్న. ఇక ప్రతి ఒక్కరికి జాబులు రావాలంటే రావు. ఇప్పుడు డిగ్రీ చేసినోడే జాబ్ వేయాలని అంటే ఓకే, ఆయనకు ఒక పర్టికులర్ డిగ్రీ ఉంది, చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు, ఆయనకు వస్తుందని అంటే రావచ్చు. ఇక మరి 10th చదివిన వాళ్ళకి కూడా జాబ్ రావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ప్రతి ఒక్కరికి రాదు. అలా కూడా ఉంటాయి. స్కిల్ ఉన్నోడికే జాబ్ ఇస్తాడు, స్కిల్ అయినోడికి ఎవడిస్తాడు చెప్పు జాబు? వాడు తీసుకొని ఏం లాభం, వాడు అంతగానం జీతం ఇచ్చే ఏం లాభం? స్కిల్ ఉన్నోడిని తీసుకుంటారు కాబట్టి స్కిల్ లేనోడు నా లెక్క అవుతాడు. అట్లా కట్లుంటుంది. అంటే గతంలో ఐటీ శాఖ మాత్యులుగా కేటీఆర్ పనిచేసినట్టు పరిస్థితి. అప్పుడున్న ఐటీ శాఖ మాత్యులు పాలన విధానం బాగుందా? ఇప్పుడున్న ఐటీ శాఖ మాత్యులు చేస్తున్నటువంటి పరిపాలన విధానం బాగుందా? యాజ్ కంపేర్డ్ విత్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకే ప్రభుత్వం వచ్చినా కూడా కేటీఆర్ చేసినంత మాత్రం ఇంకెవరు చేయలేరని నేను అంటున్నాను. ఇది ఐటీ ప్రభుత్వంలో హీ ఈజ్ ద బెస్ట్. వాట్ ఎవర్ హీ డన్ టిల్ డేట్ ఆయన చేసింది ఆన్ టాప్ నాచ్ ఉంటుంది అది అని నేను అంటున్నాను. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అని అంటే ఇప్పుడు ఆయన చేసిన పర్టికులర్ థింగ్స్ కానీ అమెజాన్, గూగుల్ కానీ, డెలాయిట్ కానీ, మెయిన్ పెద్ద బ్రాంచ్ కానీ అవన్నీ రావడం ఆయన కృషి ఉంటుంది. పర్టికులర్గా వాళ్ళు రావాలని అనుకుంటారు, ఎందుకనంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు కూడా వచ్చారు, ఈయనంత సహాయం చేసిండు కాబట్టి సో హీ మేడ్ ఇట్ టు గెట్ దోస్ కంపెనీస్ ఇన్ ది హైదరాబాద్ అని నేను అంటాను. మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? నాకు నచ్చిన పొలిటీషియన్ అంటే కేసీఆర్ ఆబ్వియస్లీ, బికాజ్ ఇక మా పర్సనల్ ఫేవరెట్. అదేదో ఆయననే పర్టికులర్ అన్నట్టు ఏం లేదు కానీ బట్ హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే నేనున్నంత వరకు నేను చదువుకునే టైంలో కానీ నేను గ్రో అవుతున్న సిచ్యువేషన్ కానీ దాన్ని బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు కేసీఆరే కనబడ్డాడు కాబట్టి ఐ ఫీల్ కేసీఆర్ ఈజ్ ద బెస్ట్. కేసీఆర్ని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా
చేసినానంటే ఊర్లలో వస్తా అంటే దూరం నుంచి చూసినాం కానీ ప్రయత్నం అయితే ఏం చేయలేదు. ఇక ఆయన దగ్గర పోవాలని ఉందా? దగ్గర పోయి కలవాలని ఎవరికి ఉండదు చెప్పు. ఈ మాజీ సీఎం కాబట్టి ఇన్స్పైర్డ్ లీడర్, ఒక ప్రజల లీడర్ కాబట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఊర్లలో వచ్చినప్పుడు ఏదో దూరం నుంచి సభలో చూడడం తప్ప అంతకు మించి ఏం లేదు. మరి ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నావు? త్వరలో ఓ ఛాన్స్ వస్తే కలవచ్చు ఏదో ఒక రోజు, బై గాడ్స్ గ్రేస్ కలిసే ఛాన్స్ ఉంటే. సెక్యూరిటీ మధ్యలో మనమేడా కలుస్తాం. మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా హైదరాబాద్లో ఉంటాయి. ఏ పార్టీ లీడర్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్నీ హెడ్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళ పార్టీ మెయిన్ కార్యాలయాలు. వెళ్ళి కలవాలంటే ఎప్పుడైనా కలవచ్చు. కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అన్న, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్టికులర్గా మనం వాళ్ళనే పోయి కలవాలని హ్యూజ్ ఫ్యాన్ అయితే కాదు. ఇంట్లో పనులు ఇంట్లో ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మనం పోయే టైంకి వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండే టైంకి మనం పోము. ఇక సందర్భాలు కుదిరాయి కాబట్టి ఇక ఏదో టీవీలలో చూసుకొని సంతోషపడడం తప్ప అంతకు మించి ఏం చేసేది. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో ఇప్పుడు నాకు దేవుని కలవాలని ఉంటుంది, పోయి కలవలేం కదా. అట్లనే ఇవి కూడా